నర్మద గారు అడుగుతున్నారు, రామాయణం పారాయణం చేస్తే కలిగే ఫలితాలేమిటి? శ్రీమద్ రామాయణం సాధారణంగా వాల్మీకి రచించిందే మానవుడి యొక్క జీవితం బాగుపడడానికి. అందుకనే ప్రమాణానికి ఏం చెప్పారంటే తచ్చరిత్రం చరిత్రాయ. ఇన్ని చరిత్రలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు, ఇన్ని చరిత్రలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు ఉన్నాయి. కానీ ఒక రామాయణాన్నే ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే రామాయణ పారాయణ చేయడం వల్ల మన యొక్క చరిత్ర బాగుపడుతుంది. ఎందుకంటే మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పవిత్రమైన చరిత్ర అందులో చెప్పబడింది. సత్యము, ధర్మము, సదాచారము, నియమము అనేటువంటిది అందులో రామచంద్రమూర్తి ఆచరణ రూపకంగా చూపించారు. మాయామానుష అవతారమైనటువంటి రామచంద్రమూర్తి మానవుడిగా వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద మానవుడిగా సంచరించి మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఉంటాయి, కష్టాల సమయంలో ఎట్లా ప్రవర్తించాలి, జయం ఎట్లా పొందాలి, స్థితప్రజ్ఞుడై ఎట్లా ఉండాలి, సత్యవాక్కు ఎట్లా కలిగి ఉండాలి, దయాగుణం ఎట్లా కలిగి ఉండాలని అనేకమైనటువంటి ఉత్తమ గుణాలన్నీ అందులో చెప్పారు. కనుక మన చరిత్ర బాగుపడాలన్నా, మన జీవితం బాగుపడాలన్నా, సమాజం ఆరోగ్యంగా ఉండాలన్నా రామాయణ పారాయణకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇది చదవడం ముఖ్యంగా ఇళ్లల్లో చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఈ విషయంలో ప్రధానంగా చెప్పుకునే గొప్పతనం ఏంటంటే, గౌరవం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో ఈ రామాయణాన్ని వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రధానంగా ఈ 9 రోజుల పాటు, అంటే చైత్రమాసంలో ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు ప్రతి ఇంట్లో కూడా రామాయణ పారాయణ చేస్తారు. అయితే మనం ప్రసిద్ధంగా వాల్మీకి రామాయణాన్ని ఎట్లా పారాయణ చేస్తామో తులసిదాసు రచించినటువంటి రామచరిత మానసని పారాయణ చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా పారాయణ చేస్తారు. ఈ పారాయణలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మనకి గంభీరంగా ఉండేటువంటి ఏవైనా కోరికలు తీరడం లౌకికంగా కనబడే విషయం. అంతేకాకుండా చిత్తవృత్తి చాలా నిరోధం అవుతుంది, చిత్తం ఏకాగ్రం అవుతుంది. ధర్మం మీద, సత్యం మీద, సదాచారం మీద మనసు నిలబడుతుంది. రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. అంటే ఆ ప్రవర్తన, రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన ప్రభావం మన మీద పడుతుంది. అంటే ఆయన ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించారు అనేది తెలుస్తుంది. మన జీవితానికి కూడా అదొక పెద్ద ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వంలాగా ఉపయోగపడుతుంది. అంటే మన జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు రామాయణంలో పరిష్కారాలు దొరుకుతాయని పండితులు చెప్తారు. అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలంటే రామాయణంలో ఆ ఘట్టం పారాయణ చేస్తే చాలన్నారు. దీనికే ప్రాచీన సంప్రదాయంలో సిద్ధి సర్గలు అన్నారు. ఉదాహరణకి మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, మన సంతానము మన మాటలు వినకుండా వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యంతో ఇష్టం వచ్చినట్టుగా అల్లరిగా తిరుగుతున్నారు. దానికి ప్రమాణం ఏం చెప్పారంటే అయోధ్యాకాండలో ఉండేటువంటి మొదటి 2 సర్గలు, అంటే రామచంద్రమూర్తి యొక్క అతని యొక్క గుణగణాల్ని వర్ణించేటి పౌరజానపదులందరూ కూడా దశరథ మహారాజు ఏమనుకుంటాడంటే రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. మంత్రులతో, సామంతులతో, పురోహితులతో అందరికీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తినే ఎందుకు చెయ్యాలి రాజు అనేటువంటి సంకల్పం ఎందుకు కలిగిందో కొంతవరకు దశరథుడు చెప్పాడు, కొంత విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ తర్వాత ప్రజలు, మంత్రులందరూ కూడా చెప్పారు. రామచంద్రమూర్తి యొక్క గుణాలన్నీ వర్ణించారు. ఇట్లా రామచంద్రమూర్తి యొక్క మర్యాదా పురుషోత్తమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణాలన్నీ వర్ణించినటువంటి ఆ శ్లోకాలు చదివితే మన కుటుంబంలో పిల్లలు మన సక్రమ మార్గానికి వస్తారు. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మారుతుంది. ఇక సుందరకాండలోకి వచ్చేటప్పటికి రామాయణ పారాయణ గురించి అడిగారు కనుక, సుందరకాండలో కొన్ని సర్గలు పారాయణ చేస్తే దానికి బంధ విముక్తికి సంబంధించి కొన్ని సర్గలు చెప్పబడ్డాయి. అంటే హనుమత్స్వామి ఆ లంకానగరంలోకి వెళ్ళిన తర్వాత అశోకవనాన్నంతా భంజన చేసి సీతా సందర్శనం చేసిన తర్వాత రావణాసుడిని ఒకసారి చూడాలి అని నిర్ణయించుకొని ఆ రావణాసుడి దగ్గరికి వెళితే వీరు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధిస్తే ఆ బంధాలను తెంచుకొని ఆ రావణాసుడితో మాట్లాడి ధర్మం మాట్లాడొచ్చారు. ఈ ఘట్టాన్ని కనుక ఎవరైతే చదువుతారో వారికి కారాగారాది బంధనాలు పోతాయి. అంటే ఏదన్నా ఉద్యోగంలో తప్పు చేసో, లేకపోతే ఇతర తప్పులు చేసో, ఏదన్నా ప్రమాదం వల్ల ఎవరైనా ఆరోపణ చేస్తేనో, ఎవరైనా జైల్లో పడితే ఆ బంధ విముక్తి కావాలంటే ఈ రామాయణంలో సుందరకాండలో ఈ సర్గ చదివితే చాలనుకుంటారు. అట్లా సీతాదేవి యొక్క సందర్శన, సీతాదేవిని నమోస్తు రామాయస లక్ష్మణాయ అనేటువంటి శ్లోకంతో ఉండేటువంటి సీతా సందర్శన, హనుమత్స్వామి అశోకవనంలో సీతాదేవిని చూసిన ఆ ఘట్టాన్ని చదివితే మనకి కష్టాలు తొలుగుతాయి అన్నారు. సిద్ధి సర్గ, కార్యసిద్ధి కలగడానికి పద్ధతి చెప్పారు. కనుక రామాయణ పారాయణ అనాదిగా ఉన్నదే. ఆ పారాయణకి సంబంధించినటువంటి ఫలితం ఏంటంటే మన చరిత్ర బాగుపడుతుంది. ఎందుకంటే తచ్చరిత్రం చరిత్రాయా అన్నారు. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మారడం వల్ల మన చిత్తవృత్తి మారుతుంది, మన మనఃప్రవృత్తి మారుతుంది, ధర్మం మీద మనసు నిలబడుతుంది. అంటే రామాయణంలో అభూత కల్పనలు ఉండవు. చూడండి, కష్టం వచ్చినప్పుడు నిజాయితీగా ఎదుర్కొని ధర్మానికి ధర్మబద్ధుడై కారుణ్యం తగ్గకుండా అటు కరుణాస్వభావంతో ఇటు సత్యధర్మాలు వదిలిపెట్టకుండా, అందుట్లో రామచంద్రమూర్తికి ఉండే పేరే ఉంది, ఆయన సత్యపరాక్రముడు అని పేరు.
అంటే మామూలుగా ఆయన యొక్క పరాక్రమం ఏంటంటే సత్యమే ఆయన పరాక్రమంట. అంటే అవసరం వచ్చినప్పుడే కోపాన్ని చూపించడం, అవసరం వచ్చినప్పుడే ప్రతాపం చూపించడం, అవసరం వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లోనే దుష్టుల్ని సంహరించడం, అవతలి వారు ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళని అవసరం వచ్చినప్పుడు ప్రేమించడం, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయడం, ఈ లక్షణాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. కనుక మానవుడి యొక్క జీవితం బాగుపడాలంటే, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే రామాయణ పారాయణ, రామాయణ ప్రచారం చాలా అవసరం. కనుక పూర్వకాలం నుంచి ఆది కాలం నుంచి కూడా రామాయణ ప్రచారం అనేది చాలా ఉంది. అది వ్యక్తిగతంగా పారాయణ చేసుకోవడం, ఎవరికి వాళ్ళు చదువుకోవడం, లేదా నలుగురు వినేటట్లు ఎవరితోనా చదివించడం అనేది ఉంది. దీనివల్ల కుటుంబాలు బాగుంటాయి. అందుకనే లోకంలో ఒక మాట ఉంది, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. ఇది ఎప్పుడు కలుగుతుందంటే రామాయణం యొక్క పారాయణ చేయడం వల్ల. ఇది సంప్రదాయబద్ధంలో ఉన్నదే. సాధారణంగా వసంత ఋతువులో చైత్రమాసంలో 9 రోజులు చదువుతారు. మిగతా సమయాల్లో కూడా కష్టాలు ఉన్నప్పుడు, గ్రహ దోషాలు ఉన్నప్పుడు, జాతక దోషాలు ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో రామాయణ పారాయణ